నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech Telugu. ఈ రోజు వీడియోలో డ్రై అయిన అంజూరాని ప్యాక్ చేసి మార్కెట్ ఎలా చేస్తున్నారో మనకు జగదీష్ గారు వివరంగా తెలియజేస్తారు. మనం జగదీష్ గారితో అంజూర్ సాగు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలన్న ఉద్దేశంతో దాదాపుగా 4-5 వీడియోల్లో ఈ సాగు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను. ఇది వచ్చేసి 3వ వీడియో. అయితే ఈ వీడియోలో ఇంకొంచెం ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ వీడియోని నేను ఏమాత్రం ఎడిట్ చేయకోకుండా చాలా న్యాచురల్గా కొత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని ఈ విధంగా ప్లాన్ చేశాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. రాబోయే వీడియోస్లో మేము ఇంకే విధంగా ట్రై చేస్తే బాగుంటుందో మీ సజెషన్స్ కూడా మాకు చాలా అమూల్యమైనవి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రైతులకు ఉండే అనేక సమస్యల్లో పొలానికి నీరు పెట్టుకోవడం కూడా ఒక ప్రధానమైన సమస్య. దీన్ని అధిగమించాలంటే మీరు మోటార్ దగ్గర మొబైల్ కంట్రోలర్తో వర్క్ చేసేటువంటి డివైస్ని పెట్టుకున్నట్లయితే కరెంట్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా మీకు SMS ద్వారా సమాచారం తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడున్నా సరే మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మోటార్ నుంచి వాటర్ వస్తున్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఒక SMS పంపించడం ద్వారా మీకు పవర్ ఉందా లేదా తెలుస్తుంది, మోటార్ వర్క్ చేస్తుందా లేదా కూడా తెలుస్తుంది అనమాట. ఈ డివైస్ వచ్చేసి SMS ద్వారా వర్క్ చేస్తుంది, కాల్ ద్వారా వర్క్ చేస్తుంది. SMS ద్వారా వర్క్ చేసే డివైస్ వచ్చేసి 3000 అవుతుంది. కాల్ ద్వారా వర్క్ చేసే డివైస్ అయితే కనుక 4000 అవుతుంది. ఈ డివైస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు జగదీష్ గారు మనకి ప్రెస్సింగ్ ఎలా చేయాలో చూపించడం కోసం ఈరోజు వర్క్ లేదనమాట. మనం వచ్చామని చెప్పేసి మన దగ్గర కొన్ని కాయలు తీసుకొచ్చి ప్రెస్ చేసి చూపిస్తారు. జగదీష్ గారు కొంచెం చూపించండి ఎలా ప్రెస్ చేయాలో. మీరు చేస్తే నేను కూడా ఒకటి చేసి చూస్తాను. ఇది ప్రెస్సింగ్ మిషన్. మనము కాయని ఇట్లా పెట్టుకొని జస్ట్ ఊరికి అలా ప్రెస్ చేయాలండి. ఓకే, కాయ ప్రెస్ అయిపోతుంది. మనం దీన్ని కొంచెం ఎండకు వచ్చే లేదా ఇట్లా డ్రై అయిపోతాయండి. వీటిని మనం ప్యాక్ చేసుకోవడానికి బాక్స్లో ఇట్లా పెట్టేసి ప్యాక్ చేసుకుంటాం. కొంచెం ఆరాలి కాయ, సోలార్లో నుంచి వచ్చింది, డైరెక్ట్ సోలార్ నుంచి తీసుకొచ్చారు అందుకు కొంచెం స్మూత్గా ఉంది. ఒకసారి నేను ప్రెస్ చేసి చూస్తాను. దీని మీద కింద పెట్టేస్తారు. అట్లా ప్రెస్ చేస్తే కాయ షేప్ వచ్చేస్తుంది. అంతే, అంటుకుపోతుంది అది. అదే వేడిగా ఉన్నాయి కాయలు. కొద్దిగా ఫ్యాన్ కింద చల్లాడితే సార్ ఇప్పుడు ఒక్కొక్కటే నొక్కోవాలా, 2-3 కలిపి నొక్కోవాలి? లేదు సార్, ఒకటోటి అయితే మనకు కాయ నీట్గా ప్రెస్ అవుతుంది. నేను ఈ సంవత్సరం కొంచెం ఇంజనీరింగ్ వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆటోమేటిక్ ఇట్లా బై హ్యాండ్ కాకుండా ఈ విధంగా మిషన్ దగ్గర పెట్టేసి ప్రెస్ చేయాలంట. నేను ఒకసారి 3 పెట్టి ట్రై చేస్తాను. జగదీష్ గారి కాయలు పాడు చేస్తాను, మరి బాగుంటుంది. పగిలిపోతాయండి, అందుకు ఒక్కొక్కటి చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇండివిజువల్గా చేసుకోవాలని జగదీష్ గారు చెప్పారు. క్వాలిటీ బాగా ట్రై చేశాను కదా, ఇది పగిలిపోయింది. ఇండివిజువల్గా చేసుకోవాలి. అదే ఈ సంవత్సరం మేము కూడా తోటలు ఎక్స్పాండ్ చేస్తున్నాము. దానివల్ల ఇట్లా బై హ్యాండ్ అంటే కష్టం అవుతుంది, లేబర్ సమస్య అవుతుంది. ఇదేంటి సార్, హనీనా? హనీ సార్, లోపల ఉండే కాయలో నుంచి వస్తుంది సార్. కాయలో ప్రతి కాయకి హనీ లోపల న్యాచురల్గా పుట్టింటుంది. హనీ డ్రాప్ లాగా వస్తుంది బయటికి. 2 కాయల్లో నుంచి 2 డ్రాప్స్ వచ్చింది, తిని చూద్దాం. చక్కెర పాకం లాగా ఉంది కొంచెం టేస్ట్ అయితే. అవును సార్, అంటే మనకు కాయలోనే తేనె పుడుతుంది, తేనె డెవలప్ అయిపోతుంది, దానివల్ల ఆ డ్రాప్స్ వస్తుంది. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. నేను తోటలో అయితే చాలా కాయలు తిని చూశాను సార్, చాలా స్వీట్గా ఉన్నాయి. పూర్తిగా పంచదార తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఫ్రెష్గా ఉన్న పండిన కాయలు. ఒకసారి ఈ డ్రై అయిన కాయ ఎలా ఉందో చూద్దాం. స్వీట్ అయితే అలాగే ఉంది. జనరల్గా కొంచెం మాగిన టేస్ట్ అయితే కొంచెం తెలుస్తుంది. డ్రై టేస్ట్ వస్తుంది, మన ఖర్జూరం లాగా టేస్ట్ వస్తుంది. అవును, బయట నేను తిన్న కాయల కంటే స్వీట్ మాత్రం చాలా బాగుంది. అవునండి, మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. టర్కీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వస్తుంది, వాళ్ళు ఎక్కువ కెమికల్ యూజ్ చేస్తారు.
మనం న్యాచురల్గా చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే. మన కాయ వచ్చిన తర్వాత యాక్చువల్ నేను 2018-2019 బెంగళూరుకి ఇచ్చానండి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం కరోనా వలన ట్రాన్స్పోర్ట్ సమస్య అయ్యి బెంగళూరుకి లేకుండా ఈ సంవత్సరం విజయవాడ, హైదరాబాద్, గుంటూరు ఇక్కడే పంపిస్తున్నాను. ఫస్ట్ ఇయర్ 2018-19 నేను కిలో 850 నుంచి 900 అమ్మానండి. లాస్ట్ ఇయర్ మన లోకల్లో గుంటూరు, విజయవాడ కొంచెం బెంగళూరుతో పోల్చుకుంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ మనకు ఖర్చు పెట్టలేరు కాబట్టి నేను ఇక్కడ 800తో ఇచ్చాను. కానీ రెస్పాండ్ అయితే బాగుందండి. మనకు ఆర్డర్స్ కూడా చాలా బాగున్నాయి. డిమాండ్ బాగుంది కాయకి. నాకు 100 కిలోలు డిమాండ్ వస్తే నేను 10 కిలోలు కూడా సప్లై చేయలేకున్నాను. దానివల్ల ఈ సంవత్సరంగా ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఎక్స్పాండ్ చేసి ఇంకా మార్కెట్లోకి మన కాయ బాగా సప్లై చేయాలని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు మీరు ప్రెస్సింగ్ కోసం ఈ మిషన్ ప్రత్యేకంగా ఉపయోగించుతున్నారు కదా? అవును సార్. పూరి ప్రెస్ చేసే మిషన్ దాంతోనే చేసుకోవచ్చు అండి. అది దాని మీద అయితే ఒకేసారి 4-5 పెట్టి చేయొచ్చు? లేదండి, ఏదైనా మనం ఒక కాయ చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఆటోమేటిక్ మిషన్స్ ఏదన్నా ఇంజనీరింగ్ వర్క్స్ చేయించుకొని ఆటోమేటిక్ మిషన్ చేయించుకొని ఇట్లా ఇండివిజువల్గా మనం పెట్టుకోకుండా కొన్ని ఒక 50 కిలోలో 100 కిలోలో ఒక సెట్ చేసి పోసేస్తే ఇండివిజువల్ ఒక్కొక్క ప్రెస్ అయ్యి బెల్ట్ వచ్చేలాగా చేయించుకోవాలని ఉన్నానండి. ఈ నెక్స్ట్ ఇయర్ కల్లా అది కూడా రెడీ చేస్తాను. సార్, ఇప్పుడు ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి కదా, పూర్తిగా అంటే గట్టిగా ఒక చెక్కలాగా గట్టిగా వద్దండి. ఇంత అయితేనే బాగుంటుంది తినడానికి. గట్టిగా అయితే తినడానికి ఇబ్బంది ఉండదు, ఉంటుంది. ఇదైతే స్మూత్గా ఉంటుంది. మనం బాక్స్ ఇలా ప్యాకింగ్ చేస్తామండి. ఇలా ప్యాకింగ్ చేసి ఇది 1/2 కిలో బాక్స్. మనకు 1/2 కిలోకు 30 to 35 కాయ ఒక ఫ్రూట్స్ వస్తాయి ఒక 1/2 కిలో బాక్స్లో. మనం ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తాము. సార్, బయట దండల్లాగా పెట్టి అమ్ముతుంటారు కదా? దండలు అవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేసరికి వాళ్ళు దండల్లాగా చేస్తారండి. మనమైతే న్యాచురల్గా ఎండబెడుతున్నాము, న్యాచురల్గానే పంపిస్తున్నాము. మన కాయ వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కాయ అడగడం లేదంటే బెంగళూరులో మ్యాక్సిమం మన కాయ రెఫర్ చేస్తున్నారు. దీన్నే బాగా తీసుకుంటున్నారండి. కస్టమర్ నుంచి చాలా ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది అనే మనకు ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఏ కస్టమర్ తీసుకున్న కస్టమర్ నాకు కాయ బాగలేదు, నాకు వద్దు అనే వాళ్ళే లేరు. అందరూ చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఇదైతే దీనికైతే డిమాండ్ ఉన్న ఫ్రూటే కాదను, కానీ మనం రైతుని మనం పండిస్తున్నాం, మన దగ్గర అందుబాటులో ఉందని చెప్పి బయట మార్కెట్కి ఎలా తెలియటం? మార్కెట్ చేసుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్ షాపులకు ఏదన్నా మనం కాయని కొంచెం శాంపుల్ ఇచ్చి మేము ఇట్లా న్యాచురల్గా చేస్తున్నాము, కొద్దిగా కష్టపడాలి. ఫస్ట్ ఇయర్ ఒక సంవత్సరం కష్టపడి మన కాయని ఫ్రూట్స్ని కొద్దిగా శాంపుల్ ఇచ్చి డ్రై ఫ్రూట్స్కు చేసుకోవాలి. కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఉండి కొన్ని వెబ్సైట్స్ మనం ఓన్గా క్రియేట్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి, ఆన్లైన్లో మార్కెట్ చేసుకోవాలి. కొన్ని మాల్స్ ఉంటాయి, మాల్స్తో టైఅప్ అయ్యి మనం చేసుకున్నామంటే మంచి ప్రైస్ వస్తుందండి. ప్రస్తుతానికి నేను 800, దీనికి మనం ఏమి బ్రాండ్ వేయడం లేదు, FSSI లేదు, ఏం లేకుండానే నేను ఒక కూరగాయలాగా 800తో అమ్ముతున్నాను. ఇదే కాయి మనం ఒక బ్రాండ్ వేసుకొని ఒక మాల్స్కు టైఅప్ అయ్యి మాల్స్కి డైరెక్ట్ అమ్మేసుకున్నామంటే దాదాపు 1200 నుంచి 1500 రూపాయలు కిలో అమ్ముకోవచ్చు అండి. మనకు డబ్బులు బాగా వస్తాయి, రైతు బాగా బాగుపడతాడండి. ఎన్ని తిన్నా కానీ తినాలనిపిస్తుంది అనమాట. మాట్లాడతా కూడా అందుకే తినేస్తున్నాను. ఈ ప్రెస్ చేయటం కానీ అలాగే సోలార్ సిస్టంలో రైతు ఎలా చేసుకుని ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉందో మనకి జగదీష్ గారు వివరంగా తెలియజేశారు. ఒకవేళ 10 లక్షలు పెట్టి సోలార్ డ్రైయర్ తెచ్చుకోలేకపోయినా కేవలం ఒక 10,000 రూపాయలతో ఆ కవర్ పాలీ హౌస్కి ఉపయోగించే కవర్ వేసుకొని ఆ కవర్ వేసుకుని డ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి జగదీష్ గారు అంటున్నారు. దీనికి మహా అయితే ఒక రోజు ఎక్స్ట్రా ఎండుతుంది. కానీ 10 లక్షలతో పోల్చుకుంటే 10,000 చాలా తక్కువ కాబట్టి ఒక రోజు వెయిట్ చేయొచ్చు. కాయ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంది. ఖచ్చితంగా ముందు పంట రైతు పండించుకోవటం ఏమో కానీ తినాలనుకున్న వాళ్ళకి మాత్రం దీంట్లో సూపర్గా ఉంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే అండి, మనకి ఇది డ్రై చేసిన కాయ కాబట్టి 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయినా నిల్వ చేసుకోవచ్చు. మనం పండించే రైతు కూరగాయలు కానీ పండ్లు కానీ ఈరోజు పీకామంటే సాయంత్రానికి అమ్మేసుకోవాలి, లేదంటే నెక్స్ట్ డేకి పనికిరాదు. కానీ మనం డ్రై చేసుకుంటాం కాబట్టి ఇది మనము డ్రై చేసిన రోజు నుంచి దాదాపు 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి మనకు రేటు తక్కువ అవుతుంది, ఇంకోటి అనే సమస్య లేకుండా మనకి ఇష్టం వచ్చినప్పుడు మన కాయను అమ్ముకోవచ్చు అండి. దీంట్లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఇదే అండి. రైతుకు చాలా ఉపయోగపడుతుంది. డ్రై చేసుకుంటాం కాబట్టి మన దగ్గరికి కస్టమర్ రావాలి, మనము ఏ వ్యాపారస్తుని దగ్గరికి మనం పోవాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరికే వచ్చి తీసుకోపోయే విధంగా మనము
దీంట్లో ఉన్న లాభం అది. జగదీష్ గారు, వీడియో ముగించే ముందు మరొక డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు అడగాలనుకున్నాను. చెప్పండి. బయట నేను చాలాసార్లు కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళు దండ కట్టిస్తారు, అయితే వెంటనే తడిగా ఉంటాయి, చీటానికి కూడా అవి తాడు అయ్యి కానీ కొంచెం తినాలనిపిస్తుంది అనమాట, కొంచెం టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది. అవును సార్, వాళ్ళు చక్కెర పాకంలో చేస్తారండి. ఇక్కడ కూడా కొంతమంది రైతులు ఉన్నారు, ఒక రైతు కొద్దిగా ఉన్నారు, వాళ్ళు కూడా చక్కెర పాకంలో చేస్తున్నారు. ఈ డ్రై అంజూరా గర్భవతులు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్కు డాక్టర్స్ రెఫర్ చేస్తారండి. వాళ్లకు మనం చక్కెర పాకంలో చేసిస్తే కొత్త డిసీజెస్ యాడ్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు చేసే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేదైనా కానీ లేదంటే ఒకరు ఇద్దరు రైతులు చేస్తున్నారు, వాళ్ళంతా చక్కెర పాకంలో చేస్తే ఆ కాయ ఒకవేళ వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ కస్టమర్కు కొత్త డిసీజెస్. డబ్బులు ఎలా వస్తాయి ఇప్పుడు వాళ్ళకి? అదనంగా చక్కెర కష్టం అవుతున్నట్టే కదా. చక్కెర కష్టం అంటే వెయిట్ వస్తాయండి, కాయ వెయిట్ వస్తుంది, దానివల్ల డబ్బు కొంచెం బాగా వస్తుంది. మనం న్యాచురల్గా ఎండబెడుతున్నాం కాబట్టి నాకు కొంచెం ఈల్డ్ తక్కువే, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దానివల్లనే మన కాయ చాలా బాగా డిమాండ్ ఉంది, బాగా అమ్ముడుపోతుందండి. ఇదండి జగదీష్ గారి అంజూరు తోటలో ఆ వీడియో చేయటం ఏమో కానీ నేను కాయలు మాత్రం ఈరోజు ఫుల్గా తినేసాను, భోజనం కూడా తినలేనంత ఎక్కువ తినేసాను. కాయలు చాలా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జగదీష్ గారి నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, టైటిల్లో కూడా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేసి మీరు ఒకవేళ తోట వేయాలి అని నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తోటకు వచ్చి మీకు కావాల్సిన మొక్క నుంచే, మీకు ఏ మొక్క పెడితే ఆ మొక్క ఆయన ఇచ్చాడని కూడా డౌట్ లేకుండా ఆయనకి ఎక్కువ మొక్క ఏదైతే ఈల్డింగ్ వస్తుందో ఆ మొక్కను మీరు సెలెక్ట్ చేసుకుని దాని నుంచి గ్రాఫ్ట్ చేయించుకుని మొక్కలు తీసుకెళ్లే అవకాశం కూడా మనకు జగదీష్ గారు ఇస్తున్నారు. ప్రాసెస్ ఎట్లా చేయాలో నేర్పిస్తాను, చూపిస్తాను, చూడండి, పెట్టుకోండి, నేను హెల్ప్ చేస్తాను. అయితే లాభాలు ఎక్కువ ఏదో వస్తాయని చెప్పేసి మనం ఏదో వీడియోలో చెప్పినంత తేలిగ్గా అయితే ఏ పనైనా ఉండదు. మీరు ఒకసారి వచ్చి చూసి అసలు మీరు ఎంతవరకు చేయగలరో తెలుసుకుని చేయటం కరెక్ట్. ఎందుకంటే మీకు తెలిసిన పని కంటే తెలియని పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు 1-2 రోజులు తిరిగైనా చూసుకుని చేసుకోవటం మంచిది. మేమైతే ఏదో వీస్ వస్తాయని చెప్పో లేకపోతే ఆయన బిజినెస్ వస్తుందనో కాదు, కానీ ఆయన ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి పూర్తిగా 5 ఇయర్స్ నుంచి తోట వేశారు, ఒక 4 ఇయర్స్ నుంచి ఏమో పంట దిగుబడి తీస్తున్నారు. ఆయన అయితే ఫస్ట్ 2 ఇయర్స్ ఈయన కూడా ఇప్పుడు ఇన్ని లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. జగదీష్ గారు కూడా ఫస్ట్ 1 or 2 ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఖచ్చితంగా దేంట్లోనైనా సమస్యలు అయితే ఉంటాయి, దాన్ని అధిగమించినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాము. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా షేర్ చేయండి. రైతులకు ఉండే అనేక సమస్యల్లో పొలానికి నీరు పెట్టుకోవడం కూడా ఒక ప్రధానమైన సమస్య. దీన్ని అధిగమించాలంటే మీరు మోటార్ దగ్గర మొబైల్ కంట్రోలర్తో వర్క్ చేసేటువంటి డివైజ్ని పెట్టుకున్నట్లయితే కరెంట్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా మీకు SMS ద్వారా సమాచారం తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడున్నా సరే మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మోటార్ నుంచి వాటర్ వస్తున్నాయో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కేవలం ఒక SMS పంపించడం ద్వారా మీకు పవర్ ఉందా లేదా తెలుస్తుంది, మోటార్ వర్క్ చేస్తుందా లేదా కూడా తెలుస్తుంది అనమాట. ఈ డివైజ్ వచ్చేసి SMS ద్వారా వర్క్ చేస్తుంది, కాల్ ద్వారా వర్క్ చేస్తుంది. SMS ద్వారా వర్క్ చేసే డివైజ్ వచ్చేసి 3000 అవుతుంది, కాల్ ద్వారా వర్క్ చేసే డివైజ్ అయితే కనుక 4000 అవుతుంది. ఈ డివైస్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.